నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. కొంతమంది విఆర్ఏలు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది విఆర్ఏలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ముఖ్యంగా మేము మెదక్ జిల్లా చేగుంట మండలం నుంచి రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి 3797 మంది ఇక్కడికి ధర్నాకు రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 81-85 జియో ప్రకారం 20,500 పైచులుకుంటే దాంట్లో 16,000 పైచులకు ఆల్రెడీ ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐడియల్ క్రియేట్ చేసి వాళ్ళకి సాలరీస్ కూడా చేయడం జరిగింది. మిగిలిన 61+ వీఆర్ఏ వారసులం, అంటే మా తల్లిదండ్రులు రిటైర్మెంట్గా ఒక జియో అనేది ఇవ్వడం జరిగింది. ఆ జియో ప్రకారం 3,997 మంది ఉన్నాము. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 80 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ వర్యులు అప్పుడు ఈ యొక్క సమస్యను ఛాయ్ దాగి పక్క పెట్టే సమస్యను కేసీఆర్ ప్రభుత్వం ఇంత గడిలం చేస్తుందని ధోరణిలో మాట్లాడడం జరిగింది. ఆ మాటలతోటి గత ప్రభుత్వం దిగివచ్చి కేసీఆర్ ప్రభుత్వం దిగివచ్చి 81-85 జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ జీవోల ప్రకారమే మేము 3,797 మంది మిగిలిపోవడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు ఉన్నటువంటి మంత్రివర్గులకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో మేము ఇదే ఇక్కడ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో కూడా ధర్నా చేయడం జరిగింది. అలాగే మినిస్టర్ మా యొక్క మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ గారి ఇల్లు కూడా ముట్టడించడం జరిగింది. అయినా కూడా మా సమస్యను ఎందుకు గటిలంగా వస్తున్నారో అర్థం కావడం లేదు. ఏ రోజు కూడా మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ యొక్క రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఏ సమస్య పైన కూడా ఇప్పటి వరకు రివ్యూ చేయకపోవడం అందరూ చాలా బాధాకరం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు స్పందించట్లేదు సార్? మేడం, మాకు జీవో వచ్చి 28 నెలలు అవుతుంది. 24 తారీఖు 7 నెల 2023 తారీఖు రోజు ఈ జీవో A2N జీవో అనేది రావడం జరిగింది. ప్రభుత్వాలు మారడం తర్వాత ఆలస్యమైంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరు ఎమ్మెల్యేలని మినిస్టర్లను కలవడం జరిగింది. ఎన్నిసార్లు కలిసినా సమస్య అనేది మా దృష్టిలో ఉంది, సమస్యను పరిష్కరిస్తాం ఈ మాట చెప్పడం తప్ప వేరేది చేసేది లేదు. వాళ్ళు చేసేది ఏం లేదు మేడం. ఇదే రెవెన్యూ మంత్రి గారిని సెక్రటేరియట్లో మేము కలిస్తే గత ప్రభుత్వం తెల్ల కాగితం ఇచ్చిందయ్యా మీకు, ఆ తెల్ల కాగితం తప్ప అందులో ఎటువంటి జీవో అనేది ఏం లేదు అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఇదే తెల్ల కాగితం అయితే అదే జీవోలో ఉన్న 16,758 మంది ఎగ్జామ్ పెట్టి జీపీఓలో ఎలా తీసుకున్నారు రెవెన్యూ మంత్రి గారని మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన వీఆర్ఏ కుటుంబాలు కాబట్టే మీకు చులకనలా కనిపిస్తున్నారా అని చెప్పేసి రెవెన్యూ మంత్రి గారిని మేము అడుగుతున్నాం. ఈ ఉద్యోగ సాధనలో భాగంగా 28 నెలల నుంచి మేము పడని నరకయాతన లేదు. 800 మంది తల్లిదండ్రులను పోగొట్టుకున్నాం, 34 మంది వారసులను పోగొట్టుకున్నాం. అయినా కూడా మీకు కనికరం రావట్లేదు. ఆ మంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. అయ్యా, గత ప్రభుత్వం 81-85 జీవోని విడుదల చేయడం జరిగింది. పర్టికులర్గా దేనికోసం అంటే వీఆర్ఏలకు ప్రమోషన్స్ అడిగిన సందర్భంలో కేసీఆర్ గారు ఏం చేశారంటే ఈ యొక్క 81-85 జీవోని ప్రతి ఒక్కరికి వర్తించేలా దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. 81లో రిక్రూట్మెంటు, నాన్ రిక్రూట్మెంట్ అంటే గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మా తాతలు మా తండ్రులు వీళ్ళందరూ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దానికి అనుకూలంగా ఏం చేశారు కేసీఆర్ గారు అంటే 81-85 జీవోని విడుదల చేయడం. అంటే 61 సంవత్సరాలు పైబడినటువంటి వారసులలో వీఆర్ఏలలో వారి వారసులకు కొడుకు కానీ బిడ్డకు కానీ ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇవ్వండి. ఆ ఉద్యోగంలో ఎడ్యుకేషన్ ప్రకారంగా ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. కాబట్టి డిగ్రీ ఉంటే జూనియర్ అసిస్టెంట్, ఈ విధంగా రికార్డ్ అసిస్టెంట్, ఈ విధంగా ఎడ్యుకేషన్ ప్రకారంగా ఉద్యోగం కల్పించండి అని చెప్పి 81-85 జీవోని రిలీజ్ చేయడం జరిగింది. మరి 81-85 జీవోని రిలీజ్ చేసినప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఈ ప్రభుత్వము అమలు చేయడానికి ఇంత నిర్లక్ష్య 2 సంవత్సరాలు దాటిపోతుంది. ప్రభుత్వము వచ్చి 2 సంవత్సరాలు దాటింది, మాకు జీవో వచ్చి 2 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ ఇప్పటికీ మాకు ఎటువంటి ఉద్యోగము లేదు, ఉద్యోగ భద్రత లేదు. మేము రోడ్డున పడేటటువంటి దుస్థితి వచ్చింది. ఈ బీసీ ముద్దు బిడ్డలు ఇద్దరు మాకు న్యాయం చేసే వరకు మాకు మద్దతుగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి జరగబోయే రేపు అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సెషన్లో ముఖ్యమంత్రి గారు మా తీర్మార్ మల్లన్న చేత మేము మొరపెట్టుకోవడం ఏంటంటే ఈ అసెంబ్లీ సెషన్లో మా యొక్క వాదన గట్టిగా వినిపించుకొని మా యొక్క
సమస్యను తీర్చే విధంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయే విధంగా మేము పోరాడతాం. గతంలో కూడా మీరు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీకు ఎలాంటి హామీ నెరవేర్చలేదు. ముందు భవిష్యత్తులో ఈ మీ డిమాండ్స్ నెరవేరకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా గతంలో మేము ఇదే ఇందిరా పార్క్ ధర్నా దగ్గర మేము ధర్నా చేసిన దాఖలు ఉన్నాయండి. వాస్తవానికి మీరు అడిగిన క్వశ్చన్కి మేము ఆల్రెడీ ఇంతకుముందు గతంలో 2 సార్లు చేశాము. చేసినప్పుడు ఆ రోజు మా అదృశ్యం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు ఉండే. ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలనే చూసుకొని మేము ప్లాన్ చేసుకున్నాము. ఇంతకుముందు అసెంబ్లీ సమావేశాల ముందు కూడా ధర్నా చేస్తే ఆ రోజు మేము ధర్నా చేసిన తర్వాత అదే రోజు మా ప్రతిపక్ష నాయకులుగా ఉన్న పల్లారాజేశ్వరరెడ్డి గారు మా సమస్యను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత దీనిపైన మీరు రెవెన్యూ మినిస్టర్ గారు మీరు ఏ సమాధానం అని చెప్పి అడగడం వల్ల రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు వాళ్ళు కూడా మా పిల్లలే, వాళ్ళు వీఆర్ఏ వారసుల మీద మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, ఖచ్చితంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తారన్నారండి. ఇప్పటికీ 3 అసెంబ్లీ సెషన్స్ అయిపోయినాయి. ఇప్పటి వరకు మా మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మేము అనేది ఒకటే, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ పోరాటం. 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రోజు పోలే, శాంతియుత నిరసన కార్యక్రమాలే చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ బడ్జెట్ సెషన్లో ఖచ్చితంగా దీని మీద ఒక చర్చ జరిపి మాకు అతి తొందరగా న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇప్పటి నుంచి కాదు మా సమస్య, నిజాం కాలం నుంచి మా సమస్య ఎప్పటి నుంచో 1956 నుండి మా సమస్యను వివిధ మా పేర్లు విఆర్ఏ కాకుండా మస్కూరి, సుంకరి వివిధ పేర్లతోటి నేరేడాని పేర్లతోటి పిలవడం జరుగుతుంది. ఆ విధంగా నిజాం కాలానికి గవర్నమెంట్కు మాకు సంబంధం కొంచెం దగ్గర అవ్వడం వల్ల 2002లో గవర్నమెంట్ మాకు పే స్కేల్ 750 రూపాయలు మాకు గుర్తింపుగా విఆర్ఏలకు ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం 2012లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న గవర్నమెంట్ సమయంలో 2012లో 3,000 మందిని మాకు ఇప్పటికీ 3,791 మంది ఉన్నాము. మాకు డిమాండ్స్ అంటే ఇప్పటికే ఆస్తులు అమ్ముకొని దాదాపుగా అన్నలకు అప్పులు చేసి మాకున్న కష్టాలలో మేము అప్పులు చేసి వాళ్ళకి ఇచ్చినాం, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి. ఆ విధంగా మాకు ఇస్తాయని గవర్నమెంట్ ఆశతోటి మాకు ఇచ్చేసినాం. ఇప్పుడు మేము అప్పుల పాలైనాము, మాకున్న ఆశ ఏం లేదు. గవర్నమెంట్ ఇస్తాయని ఆశతోటి ఈ గవర్నమెంట్కు రావడం జరుగుతుంది. వీఆర్ఏ ఉద్యోగులకు వర్క్ ప్రెజర్ ఉంటుందా మీకు గ్రామాలలో? ఉంటుంది మేడం. అదేవిధంగా మాకు ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, ఎస్ఐ మన పోలీసు డిపార్ట్మెంట్లో కానీ, గ్రామ పంచాయతీలో కానీ మమ్మల్ని ఎక్కడైనా వాడుకుంటారు. మేము అన్ని శాఖల్లో పనిచేస్తున్నాము. అదేవిధంగా మాకు ఎన్నో విధాలుగా మమ్మల్ని గుర్తించకుండా, మాకు పే స్కేల్ ఇవ్వకుండా మమ్మల్ని ఏ విధంగా అయినా సరే మమ్మల్ని అయితే పని చేసుకుంటున్నారు తప్ప మమ్మల్ని అయితే మాకు ఒకటి ఇవ్వాలి, వీళ్ళకి ఒక జీవో ఉంది, 81-85 ప్రకారం జీవో ఉంది, 3,797 కుటుంబాలు ఉండేవి, ఇస్తే కొంచెం ఆశతోటి మేము ఉంటామని చెప్పేసి తెలియదు. ఒకవైపు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయిందంటే నిరుద్యోగులతోటి ముఖ్యమంత్రి అయ్యాడు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా, ఇంతవరకు అన్యాయం జరిగినటువంటి వర్గాలకు, విఆర్ఏలకు, విఆర్ఓలకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాని ఎన్నికల ముందు ఊరూరా తిరిగి ప్రచారం చేశారు, కరపత్రాలు వేశారు. తీరా అధికారంలోకి వచ్చినాక ఏమాత్రం గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పాడు. వీళ్ళు దీక్షలు చేస్తే వరంగల్కి పోయి దీక్షలో పాల్గొన్నాడు, ఇక్కడ దీక్షలు చేస్తే ఇక్కడ దీక్షలలో కూడా పాల్గొన్నాడు. కానీ 21,000 మంది లోపల 16,800 మందికి ఇచ్చి ఇంకా 3,800 మందికి పైగా ఉద్యోగాలు రానటువంటి విఆర్ఓలు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాల అవకాశం ఉంది. గ్రామాలలో విఆర్ఓ లేక రెవెన్యూ దోపిడీ జరుగుతుంది. ఒకరి భూములు ఒకరు కబ్జా పెడుతున్నారు, ప్రజల భూములను ఎమ్మెల్యేలు కబ్జా పెడుతున్నారు, ప్రజల భూములను నాయకులు, ముఖ్యమంత్రి అనుచరులు కబ్జా పెడుతున్నారు. అడిగే దిక్కు లేకుండా పోయింది. అందుకే విఆర్ఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులోపల 3,008 మంది అన్యాయానికి గురైనటువంటి వీళ్లకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు అది కొట్లాడేది ఉంది, అది వేరే విషయం.
ఇప్పుడు 3800 మందికి మాత్రం ఎంబడే ఉద్యోగాలు ఇచ్చి వీటిని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం. 10,000 మందిని తీసుకొచ్చి నిరుద్యోగులతోటి నిరుద్యోగ ఉద్యమం చేస్తే అందులో చీలికలు తెచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఉద్యమం చేస్తాడు. రిజర్వేషన్లో ఉద్యమాలు చేస్తుంటే అందులో చీలిక తెచ్చి డబ్బులు ఇచ్చి ఉద్యమం చేస్తాం. ఇంకా అనేక వర్గాల విషయం లోపల ముఖ్యమంత్రి కౌంటర్ ఉద్యమాలు డబ్బులు ఇచ్చి అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయని చెప్పి రాష్ట్రాన్ని బస్సు పట్టిస్తుర్రు, అవినీతిమయం తయారు చేసిర్రు. ఇక ముందు మేము ఉద్యోగాల కోసం కాదు, అవినీతి నిర్మూలించాలి, అవినీతి ప్రభుత్వం మీద విచారణ జరపాలని ఉద్యమాలు చేసే రోజు వస్తుందని చెప్పి తెలుస్తున్నాం. సో విన్నాం కదా విఆర్ఏలు చెప్పిన మాటలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇస్తానన్న ఉద్యోగాలు, ఈ పదవిలో ఉన్నప్పుడు ఇంకా ఇవ్వలేదని 81 జీవో ప్రకారం వారి ఉద్యోగాలు వారికి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని వారైతే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది.